అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2021లో నేను ఈరోజు తొలి వీడియో మాట్లాడుతున్నాను. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన పైన, ముఖ్యంగా ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి అవినీతి పైన ఏలెత్తి చూపించి అవినీతిని ప్రశ్నించి ఒకే ఒక వీడియో మాట్లాడినటువంటి మన సుబ్బయ్యను దారుణంగా చంపేయటం చాలా బాధాకరం. ముందుగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి, ఏడుకొండల వాడిని, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ కుటుంబానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, తోడుగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మనం చెబుతున్నటువంటి, మనం ఎత్తి చూపిస్తున్నటువంటి అవినీతి కావచ్చు, తప్పుడు పనులు కావచ్చు, సరిదిద్దుకోవాలి కానీ అరుగుదలకు వచ్చే విధంగా లేదు వాళ్లకు. ఈరోజు మనం ఏదైతే ప్రశ్నిస్తామో సమాధానం చెప్పలాక ఎదురుదాడికి దిగుతున్నారు తప్ప వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఈరోజు మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నాను. విచ్చలవిడిగా ట్విట్టర్లో చెలరేగిపోతున్నటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఒక చిన్న మాట సార్, మీకు ఇలాంటి చెత్త పనులు, లేబర్ పనులు, మీరు చేసినటువంటి సూట్ కేస్ కంపెనీలు, కుక్కతోక వంకర అంటారు చూడు, ఆ విధంగా మీ బుద్ధులు ఇప్పటికి కూడా నెత్తిన ఇంటికిలోని తెల్లబడిపోయినా కూడా నీకు పెద్ద తరహా అనేది లేదు. మీరు పెడుతున్నటువంటి ట్వీట్స్ చూస్తుంటే మీకు ఏమని మేము మాట్లాడాలనో, మేము మీరు అడిగేదానికి రిప్లైగా ఒక ట్వీట్ చేస్తే తట్టుకోలేక బ్లాక్ చేస్తున్నావు అంటే ఇంకా నీ బతుకు ఏంటి అనేది మాకే అర్థం కావటం లేదు. చూడండి, ఆయన ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఆయన పెట్టిన నిన్న గత 2-3 రోజుల నుంచి బాబు గారి పైన, లోకేష్ పైన, మన తెలుగుదేశం పైన ఆయన పెట్టే ట్వీట్స్ కు ఒక్క సమాధానంగా మేము ట్వీట్ చేస్తే ఇమ్మీడియట్లీ ఒక 5 నిమిషాల్లో బ్లాక్ చేస్తున్నాడు. సమాధానం చెప్పే దమ్ము లేదు. ఇలాంటి వాళ్ళు మనకు రాష్ట్రానికి రాజకీయ నాయకులుగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకునే దురదృష్టం. ఇలాంటి దొంగలు 16 నెలలు జైల్లో కూర్చొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండటానికి కారణం ఇతరే. ఎందుకంటే సూట్ కేస్ కంపెనీలు, అడ్డదారుల్లో ఏ విధంగా సంపాదించాలి, నెలలో 60 కంపెనీలు ఏ విధంగా పెట్టాలి, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ విధంగా లూటీ చేయాలి, లాస్ట్ కు సొంత బాబాయిని బాత్రూమ్ లో ఎలా బండబెట్టాలి, కోడికత్తి డ్రామా ఏ విధంగా ఆడాలి, ఇసుకు దందా ఏ విధంగా చేయాలి, మందు ఏ విధంగా అమ్మాలి, ఇంత దుర్మార్గమా? రాష్ట్రంలో ఈరోజు హిందూ దేవాలయాల పైన, గుడుల పైన ఎన్ని రకాలుగా జరిగాయి. సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే గంటల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా తీసుకొని వచ్చి బొక్కలా వేస్తున్నారు. ఇన్ని ఇన్సిడెంట్స్ రాష్ట్రంలో జరిగి ఉంటే ఒక్కడిని పట్టుకోలేకపోయినారు. లాస్ట్ కు నోరెత్తి మాట్లాడను కూడా లేదు ముఖ్యమంత్రి గారు. ఇలాంటి నీచమైన నాయకులను ఈరోజు ఎన్నుకొని రాష్ట్రం దురదృష్టం పాలవుతుంది. అయ్యా విజయసాయిరెడ్డి గారు, నీకు నేను ఒకటే తెలియజేస్తున్నాను. దమ్ము ధైర్యంగా, నీతి నిజాయితీగా మీరు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తాం. మీలాగా మనుషులపైన దాడులు చేయటం, మీలాగా కేసులు పెట్టడం, మీలాగా ఇబ్బందులు పెట్టడం, మనిషిని దారుణంగా హత్యలు చేయటం, చంపడం, అది తెలుగుదేశం పద్ధతి కాదు. తెలుగుదేశం సిద్ధాంతాలు అవి కాదు. నీతి నిజాయితీగా రాజకీయం చేయటమే మా నాయకుడు మాకు నేర్పించాడు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. నిన్న తప్పించుకున్నావు చెప్పు దెబ్బలు. అది ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త గాని, ఏ ఒక్క పసుపు సైనికుడిపై కానీ నీ పైన దాడి చేయడు.
ఇప్పుడు కాదు, ఇంకొకప్పుడు కాదు. మీరు చేసే దుర్మార్గాలు ఎన్ని చేసినా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. మేము దేవుణ్ణి నమ్ముతున్నాం. ఖచ్చితంగా మీకు పీసులు కూడా దొరకకుండా పోతాయి మీరు చేసే పనుల వల్ల. కానీ మిమ్మల్ని కొట్టాలన్నా తిట్టాలన్నా ఏది చెయ్యాలన్నా అది వెన్నతో పెట్టిన విద్య మీకే, మీ కార్యకర్తలకే. ఈరోజు మీరు రాష్ట్రంలో 20 నెలలుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పని, ఏ ఒక్క చోట ఇటుక లాస్ట్కు శంకుస్థాపన కూడా చేసింది లేదు ఈ వరకు. రేపు కొట్టేది నీ కార్యకర్తలే. ఎన్నికల ముందు ఏం చెప్పావరా కొడకా, ఇప్పుడు ఏం చేస్తున్నావురా అని కొట్టేది చెప్పుతో మిమ్మల్ని మీ కార్యకర్తలే కొడతారు. మేము కొట్టాల్సిన పని లేదు. ఎందుకంటే జగన్ గారు 3500 కిలోమీటర్లు ఎంత నడిచాడు కదా రాష్ట్రం మొత్తం అధికార దాహంతో. అదే నడక ఈరోజు నడచాలంటే జగనన్న జనం కంటే ఎక్కువ పోలీస్ బలగాలు ఉండాలి. దయచేసి ఇకనైనా రాష్ట్ర ప్రజలకు నీతి నిజాయితీగా, ప్రజలకు అధికారంలో ఉన్నారు, ఈరోజు పనులు చేయండి. దుర్మార్గమైనటువంటి మీ కేసులకు నీ కాళ్లు మొక్కుతా బాంచిందని చెప్పి ఢిల్లీలో మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని ఇప్పటికే ఎక్కడికో నెట్టేశారు. ఇంక చూస్తూ ప్రజలు ఊరికే ఉండరు. మీకు తిరగబడి చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దయచేసి ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.